వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే 150 కోట్లతో రాజన్న ఆలయాభివృద్ధి జరుగుతుందని అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ తో బాబు యాదవ్ ఫేస్ టు ఫేస్. ఇప్పట్లో సీతారాముల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పట్టువసలు సమర్పించారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, శ్రీరామనవమి శుభాకాంక్షలు. శుభాకాంక్షలు. రాములవారి పెళ్లిలో ద్వారా అందరికీ సర్వేజన సుఖినోభవ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, సమృద్ధి వర్షాలు పడాలి, పాడి పంటలతోటి ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నాం. అంటే సీతారాముల కళ్యాణం అంటే గతంలో రాజన్న ఆలయంలో జరుగుతుండే, ఇప్పుడు ఆలయ శివార్చన వేదిక వద్ద జరుగుతుంది. చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు. ఎట్లా చేస్తారు? భక్తుల సంఖ్య పెరిగిన కొద్దీ వారికి సౌకర్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడమే నాయకుడి లక్ష్యం. అందులో ఆది శ్రీనివాస్ గారు తప్పకుండా ఇక్కడ ఆ కళ్యాణ వేడుకని చాలా ఆర్భాటంగా ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కలిగేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మేము చల్ల పంపిణీ కార్యక్రమం కూడా భక్తులకు వితరణ చేస్తా ఉన్నాం. చాలా ఏళ్ళుగా భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ, ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అట్లాంటి భక్తులకు రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎట్లాంటి అభివృద్ధి జరిగిపోతుంది? ఎన్ని కోట్లు వెచ్చించారు? రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించి నిధుల కొరత లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఏ అవసరం, ఏ అభివృద్ధి జరగాలో ఆ అభివృద్ధికి విడతల వారిగా హామీలు కాదు అమలుకు నిధులు ఇస్తా ఉన్నారు. మీరు కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఏదో దేవాలయ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. సో రాబోయే కాలంలో దక్షిణ కాశీగా ఈ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఇలవేల్పుగా ఉన్న వేములవాడ రాజన్న దేవాలయం అన్ని రకాల ప్రజల సౌకర్యాలతో పాటుగా భక్తి విశ్వాసాలకు ఎక్కడ కూడా విఘాతం లేకుండా ఉండే విధంగా మరి అభివృద్ధి జరుగుతూ ఉంది. గతంలో మేము ఆది శ్రీనివాస్ గారు, నేను, స్థానిక నాయకులతో అందరం వేములవాడ రాజన్న అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలు కోసం అనేక రకాల పోరాటాలు చేసినాం. ఇలా అధికారంలోకి వచ్చినాక మేము మాటలకే పరిమితం కాకుండా దేవాలయ అభివృద్ధి చేస్తున్నాం. ఇది మార్పు. మనతో పాటు వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న నమస్తే. వేములవాడ స్థానిక ఎమ్మెల్యే, గతంలో శ్రీరామనవమి శివ కళ్యాణం చూస్తే లోపల ఆలయం ఇరుకుగా ఉంటే చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడేమో శివార్చన వేదికలు చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు? అంటే దినదిన అభివృద్ధి జరుగుతున్నటువంటి రాజన్న దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఆధ్యాత్మికమైనటువంటి పట్టణంలో ఆధ్యాత్మికమైనటువంటి శోభను సంతరించుకునేటువంటి పండుగలలో శివ కళ్యాణంతో పాటు శ్రీరామ కళ్యాణోత్సవం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతున్న క్రమంలో హరిహర క్షేత్రంగా పిలువబడే రాజన్న ఆలయంలో భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా అట్టాసంగా కూడా ఇక్కడ కూడా జరిపే కార్యక్రమం. మీరు అన్నట్టుగా గతంలో దేవాలయం లోపల సీతారామచంద్ర స్వామి సన్నిధిలో జరిగేది, శివ కళ్యాణం కూడా జరిగేది. భక్తుల సౌకర్యార్థం మేము అది అధికారులకు వచ్చిన తర్వాత గతంలో టెంపుల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా చైర్మన్ ఛాంబర్ ముందు తీసుకొని వచ్చినాం. ఆ స్థలం కూడా సరిపోవట్లేదు. కాబట్టి ఈసారి వేలాది మంది, ఒకేసారి 40,000 నుంచి 50,000 మంది భక్తులు సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా చూడడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇప్పుడు శివార్చన వేదిక మీద జరగబోతుంది. మరి కాసేపట్లో బ్రహ్మాండంగా జరగబోతా ఉంది. లోక కళ్యాణం జరగాలని కోరుకుంటా ఉన్నా. శ్రీ సీతారామచంద్ర స్వామి అందరికీ ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు పోతున్నాం. తృతయుగం నాటి నుండి కూడా సీతారామచంద్ర స్వామి అన్ని కుటుంబాలకు ఆశీర్వాదాలు చెప్పని అందరి వాడిగా ఈరోజు సీతారామచంద్ర స్వామి ఉన్నటువంటి క్రమంలో ఈరోజు ఇక్కడ ఈ పండుగ, ఈ పర్వదిన సందర్భం కళ్యాణోత్సవం జరగడం శుభసూచకంగా నేను భావిస్తా ఉన్నా. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి జరిగే విధంగా ఈ ఆశీస్సులు అందేయాలని సందర్భంగా సీతారామచంద్ర స్వామిని వేడుకుంటా ఉన్నాను. గతం కంటే ఈసారి భిన్నంగా సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 వేములవాడ నుండి.